హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. తెలంగాణ టెట్ 11 జాన్ 2025 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ షిఫ్ట్ 1 పేపర్ 2 సోషల్ మెథడాలజీ. క్రింది వాటిలో ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో అమూర్తత పెరిగే క్రమంలో కోన్ బేస్ నుండి 4వ స్థానంలో ఉంచబడిన అభ్యసన అనుభవాన్ని గుర్తించండి. 1 క్షేత్ర పర్యటనలు, 2 ప్రదర్శనలు, 3 ప్రదర్శన వస్తువులు, 4 నాటకాలలో పాల్గొనడం. ఆన్సర్ 2 ప్రదర్శనలు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా భారతదేశంలోని సమకాలీన సమాజంలో ఇప్పటికీ ఉన్న ప్రధాన సవాళ్లను బోధించడానికి మీరు కింది వాటిలో దేనిని సిలబస్లో చేరుస్తారు? ఏ మతతత్వం, బి స్త్రీల పట్ల వివక్ష, సి పిల్లల దుర్వినియోగం, డి ప్రాంతీయతత్వం. ఆన్సర్ 1 ABCD. సామాజిక శాస్త్రంలో ఒక అంశానికి సంబంధించిన ముఖ్యమైన నిబంధనలు మరియు నిర్వచనాలు ఈ లక్ష్యానికి సంబంధించినవి. 1 నైపుణ్యం, 2 వినియోగం, 3 జ్ఞానం, 4 ప్రశంస. ఆన్సర్ 3 జ్ఞానం. ఈ క్రింది వాణిలో సాంఘిక శాస్త్ర అభ్యసన ఆశయాలు లక్ష్యాలకు సంబంధించి సరికానివి ఏవి? ఏ ఆశయాలు లక్ష్యాల సాధనకు సోపానాలు, బి లక్ష్యాలు విషయాన్ని బట్టి మారకపోవచ్చు, సి ఆశయాలు సాధారణమైనవి దీర్ఘకాలిక సాధితాలు. ఆన్సర్ 1 A, B మాత్రమే. వృత్తిపూర్వక ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలలో ఆచరణకు, జీవన నైపుణ్యాలకు మరియు స్వీయ భాగస్వామ్య అభ్యసనాలకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఈ క్రింది ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక చట్టం సూచించింది. 1 NCF 2000, 2 NCFTE 2009, 3 NCF 1975, 4 NCF 1988. ఆన్సర్ 2 NCFT 2009. ఈ క్రింది వాణిలో జాబితా ఏని జాబితా బితో జతపరచండి. జాబితా ఏ బోధన అభ్యసన ఉపకరణములు, జాబితా బి ఉదాహరణములు. ఏ ప్రక్షేపక సాధనాలు, స్థిర చిత్రాలు, ద్విమితీయ ఉపకరణాలు, చార్టులు, సి త్రిమితీయ ఉపకరణములు, మాదిరిలు, డి కృత్య పరికరాలు, నాటకీకరణలు. ఆన్సర్ 3. కింది వాటిలో మధ్యయుగంలో భారతదేశం గురించి తెలుసుకొనుటకు ప్రాథమిక ఆధారం. 1 పాఠ్యపుస్తకాలు, 2 నేషనల్ జనరల్స్లో కథనాలు, 3 టీచర్స్ నోట్, 4 శాసనాలు. ఆన్సర్ 4 శాసనాలు. విద్యుత్ ఉత్పత్తి కోసం పునరుత్పాదక వనరులపై ప్రాజెక్టు వర్క్ ఇవ్వడానికి మీరు క్రింది వాటిలో దేనిని చేర్చుతారు? 1 బొగ్గు, 2 బయోమాస్, 3 సౌర, 4 అలల. ఆన్సర్ 1 బొగ్గు. 5E అభ్యసన నమూనాలో బోధిస్తున్నప్పుడు సరైన దశల క్రమాన్ని గుర్తించండి. 1 నిమగ్నం చేయుట, వివరణ, అన్వేషణ, విస్తరణ, మూల్యాంకనం. 2 వివరణ, అన్వేషణ, నిమగ్నం చేయుట, విస్తరణ, మూల్యాంకనం. 3 నిమగ్నం చేయుట, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం.
4 వివరణ, నిమగ్నం చేయుట, అన్వేషణ, విస్తరణ, మూల్యాంకనం. ఆన్సర్ 3 నిమగ్నం చేయుట, అన్వేషణ, వివరణ, విస్తరణ, మూల్యాంకనం. సాంఘిక శాస్త్ర బోధన అభ్యసనకు అందుబాటులో ఉన్న మొత్తం 10 దినాల సంఖ్య మరియు పీరియడ్ల సంఖ్య ఈ ప్రణాళికలో ప్రతిబింబిస్తుంది. 1 యూనిట్, 2 వార్షిక, 3 పీరియడ్, 4 సూక్ష్మ. ఆన్సర్ 2 వార్షిక. అండర్సన్, ఎల్డబ్ల్యూ మరియు క్రాత్వోల్, డిఆర్ విద్యా లక్ష్యాల ద్విమితీయ వర్గీకరణలో ఆవిష్కరణ వరుసగా ఈ జ్ఞానం మరియు సృజనాత్మకత ప్రక్రియల ఖండన బిందువు వద్ద వస్తుంది. 1 మెటాకాగ్నిటివ్ జ్ఞానం మరియు సృష్టించడం. 2 వాస్తవ జ్ఞానం మరియు గుర్తుంచుకోవడం. 3 భావన సంబంధ జ్ఞానం మరియు అవగాహన. 4 విధానపరమైన జ్ఞానం మరియు అనుప్రయుక్తం. ఆన్సర్ 1 మెగా కాగ్నిటివ్ జ్ఞానం మరియు సృష్టించడం. క్రింది వానిలో జాబితా ఏని జాబితా బితో జతపరచండి. జాబితా ఏ విద్యా ప్రమాణాలు, జాబితా బి సంగ్రహణాత్మక మదింపులో వాటి మార్కుల భారత్వ శాతము. ఏ విషయావగాహన 40%, బి ప్రశంసా సున్నితత్వం 10%, సి సమాచార నైపుణ్యాలు 15%. ఆన్సర్ 4. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.